యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుని బహుజన సమూహములు ఆయన వద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చునెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్నులేని స్థలము రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేర్లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ పొదల్లో పడెను. ముండ పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. కొన్ని మంచి నేలన పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించును. చెవి గలవాడు వినుగాక. ఇక్కడ మనం ఇంకోటి చూసినట్లయితే, విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహించక ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన పడిన విత్తనము గలవాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించును. అయితే వేరులేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యం నిమిత్తము శ్రమైన హింసమైన కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. మంచి నేలన విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించిన వాడు. అటువాడు సఫలుడై ఒకడు 100 అంతలుగాను, ఒకడు 600 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను ఫలించునను. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.